డీటెయిల్స్ చూస్తే ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగియడంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శాఖల కేటాయింపుపై కసరత్తు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. దాంతో ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు తిరుమలకు వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. అయితే చంద్రబాబు తిరుమలకు వెళ్లడానికంటే ముందే శాఖల కేటాయింపు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రమాణ స్వీకారం ముగిసిపోవడంతో సీఎం చంద్రబాబు నాయుడు శాఖల కేటాయింపుపై కసరత్తు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. దాంతో ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు తిరుమలకు వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. అయితే చంద్రబాబు తిరుమలకు వెళ్లడానికంటే ముందే శాఖల కేటాయింపు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి, శాఖల కేటాయింపుపై చంద్రబాబు కసరత్తు అయితే చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ మాధురి, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే కొత్త ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రస్తుతానికి రాష్ట్ర మంత్రివర్గ కూర్పు పైన సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే ఎవరెవరికి మంత్రి పదవులు లభించాయనే దాని మీద ఇవాళతోటి క్లారిటీ వచ్చింది. ఎందుకంటే దాదాపు 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఈ మంత్రులకు సంబంధించినటువంటి శాఖల కేటాయింపు మీద టీడీపీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే అటు జనసేన అలాగే బీజేపీతో పాటు టీడీపీకి సంబంధించి 24 మందికి ఈసారి మంత్రివర్గంలో అవకాశం లభించినటువంటి పరిస్థితి. అయితే వీళ్ళకి శాఖల కేటాయింపు అనేది నిజంగా ఒక కత్తి మీద సాము లాంటిది. సో దీనికి సంబంధించి 3 పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అలాగే రాష్ట్రానికి సంబంధించి పురంధేశ్వరి. సో వీళ్ళు ముగ్గురు కూడా శాఖల కేటాయింపులకు సంబంధించి ఒక అవగాహనకి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ 24 మందికి సంబంధించినటువంటి శాఖల్ని కేటాయించేటటువంటి కసరత్తు ప్రారంభించినట్టు పరిస్థితి. ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో ఆయన తిరుపతికి బయలుదేరి వెళ్తారు. తిరుమలలో రేపు ఉదయం స్వామివారి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన దర్శించుకున్నారు. అయితే తిరుమలకు వెళ్లే లోగానే ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి 24 మంది మంత్రులకు సంబంధించినటువంటి మంత్రివర్గ బెర్తులను కన్ఫర్మ్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా పోర్ట్ఫోలియోస్ ని కన్ఫర్మ్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. సో ఎవరెవరికి ఏ శాఖ ఇస్తారో అనే దాని మీద ఇంకా సర్వత్రా ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. నిన్నటి వరకు అయితే ఎవరికి మంత్రి పదవి ఇస్తారనే దాని మీద కొనసాగినటువంటి ఉత్కంఠ ఇప్పుడు ఏ శాఖలు ఇస్తారనే దాని మీద ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ కి, అంతేకాకుండా దాంతోపాటు ఒక 2 శాఖలు ఆయనకి కేటాయించవచ్చు అని చెప్పి తెలుస్తుంది. అందులో హోంశాఖ అలాగే పంచాయతీరాజ్ సంబంధించినటువంటి శాఖ ఆయనకి ఇస్తారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. అయితే దీని మీద అయితే ఇప్పటివరకు కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మిగిలినటువంటి మంత్రులకి అంటే గతంలో నారా లోకేష్ కావచ్చు, అంతేకాకుండా అచ్చెన్నాయుడు అలాగే గతంలో మంత్రులుగా చేసినటువంటి నారాయణ, సో వీళ్ళందరికీ కూడా గతంలో చేసినటువంటి శాఖలనే ఇవ్వచ్చు అనేటటువంటి ప్రచారం చేస్తారు. అంటే లోకేష్ కి ఐటీ శాఖ ఇవ్వచ్చు, అలాగే నారాయణకి సిఆర్డీఏకి సంబంధించి అంటే క్యాపిటల్ డెవలప్ చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి నేపథ్యంలో సో పురపాలక ఆ శాఖను ఆయనకి కేటాయించవచ్చు అని చెప్పేసి ప్రచారం నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో గతంలో మాదిరి బీజేపీకి 2014లో బీజేపీకి దేవాదాయ శాఖ కేటాయించారు. సో ఈసారి కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో సో ఆయన కూడా దాదాపుగా అదే శాఖను కేటాయించవచ్చు అనేటువంటి ప్రచారం అయితే నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఇవాళ సాయంత్రానికల్లా శాఖలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారం వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో కేవలం ఇప్పుడు మంత్రి పదవులు వచ్చినటువంటి వాళ్ళే కాకుండా వారితో పాటు సాధారణ కార్యకర్తలు అలాగే పార్టీకి సంబంధించిన శ్రేణిలో కూడా ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తారో అనే దాని మీద అయితే తర్వాత ఉత్కంఠ కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మాధురి, అయితే నాదండ మనోహర్కి ఏ శాఖ కేటాయించే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారు రాజు?
అంటే ఇక్కడ ఏంటంటే అటు జనసేన అలాగే టీడీపీ బీజేపీ సో ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నేపథ్యంలో పోర్ట్ఫోలియోల కేటాయింపు ఎలా ఉంటుందంటే ముగ్గురు కూటమిగా ఏర్పడి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో సో శాఖలకు సంబంధించినటువంటి ప్రాధాన్యం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ప్రాధాన్యతను బట్టి ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ డెవలప్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి సో జనసేనకి ఇచ్చేటటువంటి పోర్ట్ఫోలియోస్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్కి ప్రాధాన్యం ఉన్నటువంటి శాఖలు ఇస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో సో నాదెండ్ల మనోహర్కి ఏ శాఖ కేటాయించవచ్చు అనేటటువంటి ఆలోచన. ఎందుకంటే గతంలో ఆయన అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా డిప్యూటీ స్పీకర్ అలాగే స్పీకర్ పదవిని ఆయన చూశారు. సో తర్వాత మంత్రి కావాలి అనేసి ఆయన రకరకాల స్వప్నం అనేక సందర్భాల్లో కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే నాదెండ్ల మనోహర్కి ఏ శాఖ ఇస్తారన్న దాని మీద అయితే తర్వాత ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే పోర్ట్ఫోలియోస్ కి సంబంధించి మూడు పార్టీలకు సంబంధించిన సమన్వయం చేయాలి కాబట్టి దాని మీద నిర్ణయం తీసుకునేంత వరకు కూడా ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనే దాని మీద స్పష్టత వచ్చేటటువంటి అవకాశాలు అయితే లేవు. సో చాలా మంది సోషల్ మీడియాలో కావచ్చు అంతేకాకుండా ఇతర మీడియాల్లో అనేక కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నారు. మంత్రి పదవులకు సంబంధించి ఎవరెవరికి ఏ శాఖలు ఇవ్వచ్చు అనే దాని మీద అనేక ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో ఈ ఊహాగానాల వల్ల ఖచ్చితంగా ఇటు ప్రజల్లో కావచ్చు అంతేకాకుండా పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ లో ఒక ఇంత అసహనం ఆందోళన మొదలయ్యేటటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో సో పూర్తి స్థాయిగా సమాచారం అందిన తర్వాతనే బయట పెట్టాలి అని చెప్పేసి ఈ పార్టీకి సంబంధించిన నేను కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాధురి. రైట్, థాంక్యూ రాజు.